వేదిక మీద పెద్దలకి సభలో ఉన్న అందరికీ నా నమస్కారాలు. నేను క్విక్గా చెప్పి మీకు బోర్ కొట్టాను. యాక్చువల్గా నేను చాలా చిన్న పల్లెటూరు నుంచి మా అశోక్ అంకులు మేమంతా ఒకేసారి వాళ్ళు అక్కడి నుంచి మెట్పల్లి వెళ్ళిపోయారు. నేను హైదరాబాద్కి మా ఊరి నుంచి సైకిల్ మీద వచ్చిన. నేను ఇక్కడ ఏం చేయాలనో తెలియదు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి నాకు వచ్చిన విద్య ఒకటే, సైన్ బోర్డు రాస్తుంటే సికింద్రాబాద్ ఏరియాలో. ఆ టైంలో డిగ్రీలో జాయిన్ అయ్యి తర్వాత నేను ఒకరోజు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఒక న్యూస్ పేపర్లో ఒక వాంటెడ్ అని ఆర్టిస్ట్ కావాలని వచ్చింది. అప్పుడు ఈనాడుకి అప్లై చేసిన అన్నమాట ఉద్యోగం గురించి. అక్కడ అప్పుడు కంప్యూటర్ రాని టైంలో లేఅవుట్ ఆర్టిస్ట్గా ఉద్యోగం వచ్చింది. దాని తర్వాత చిన్నగా విప్లవ చిత్రాలో బొమ్మలు వేయటం. చలసాని ప్రసాద్ గారి దగ్గర ఆయన ఉండేవారు మాకు ఎడిటర్గా. మాకు విప్లలో మాకందరికి ఒక్కొక్క బొమ్మ ఇచ్చేవారు. లేఅవుట్స్ సితారా వసుంధర పబ్లికేషన్లో మేము లేఅవుట్ చేస్తున్న క్రమంలో ఒక్కొక్క కథ అట్లా ఇచ్చేవారు. సో అట్లా బొమ్మలు వేసే క్రమంలో నాకు అక్షరాలు రాయడం వచ్చు. ఎందుకంటే సైన్ బోర్డు రాసేవాడిని కాబట్టి నాకు తెలుగు లెటరింగ్ చాలా బాగా రాస్తాను నేను. సో అయితే బొమ్మలు వేయాలి, ఎట్లా వేయాలో తెలియదు. మాకు ఏం ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు. ఆ టైంలో బాపు గారు తెలుసు కాబట్టి అప్పుడు మా పక్కనే ఓపెన్ యూనివర్సిటీ ఉండేది. ఆ ఓపెన్ యూనివర్సిటీలో చంద్ర గారు పనిచేస్తుండే. ప్రతిరోజు లంచ్ టైంలో ఆయనకి వెళ్ళి కలుస్తుండే, నమస్కారం చెప్పేది. వారి బొమ్మలు తర్వాత బాపు గారి బొమ్మలు మాకు అప్పటికి బాపు గారు సినిమా ఇండస్ట్రీలో ఉండే మా పత్రికలో పబ్లిష్ కాకపోయేవి. పాత పత్రికలు ఎక్కడ దొరికేదంటే స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి పోయి ఆయన బొమ్మలు పాత పత్రికల్లో మేము అప్పుడు కెమెరాలు లేవు కాబట్టి ట్రేసింగ్ పేపర్ తీసుకుపోయి ట్రేసింగ్ చేసుకొని అట్లా ప్రాక్టీస్ చేసేవాళ్ళము. బాపు గారు నాకు ఫస్ట్ గురువు అంటే బాపు గారే మాకు ఏకలవ్య గురువు గారు. సో అప్పుడు ఏమైందంటే నేను ఈనాడు ఉద్యోగం 90లో మానేసి తర్వాత ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయినా. ఎందుకంటే పెయింటర్ కావాలనే కోరికతోని చలసాని ప్రసాదరావు గారు రాసిన ఒక పుస్తకం ఆధునిక చిత్రకళ అనే పుస్తకం చదివి నేను పెయింటర్ కావాలని ఆ కోరిక బలంగా ఉండి నేను ఉద్యోగం మానేసి 90లో నేను శాంతిశిఖర్ అపార్ట్మెంట్స్లో నా స్టూడియో స్టార్ట్ చేసిన. చిన్న డిజైనింగు, సినిమాలకి పబ్లిసిటీ డిజైనింగ్ చేస్తుండేవాడిని. రామ్ గోపాలవరం సినిమాలకి, రంగీలా, సత్య అలాంటి సినిమాలకి నేను పనిచేస్తున్న ఆ క్రమంలో ఒకసారి 92-93 ప్రాంతంలో నిమ్ గారు తర్వాత బాపు గారు ఈటీవీకి కోసం ఏదో ప్రోగ్రామ్ చేస్తున్న క్రమంలో వారు అక్కడ స్వాగత్ హోటల్ అని మా పక్కనే, మా అపార్ట్మెంట్స్ పక్కన స్వాగత్ హోటల్ వాళ్ళు లంచ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చారు. సో నేను మా మిత్రుడు అక్కడికి పోయినాం. చూసేసరికి బాపు గారు అక్కడ ఉన్నారు. అరే నేను పరిగెత్తుకుంటూ మా స్టూడియోకి వెళ్ళి నేను చిన్న బొమ్మలు వేసిన డ్రాయింగ్స్, బ్లాక్ అండ్ వైట్ పెన్ అండ్ ఇంక్ డ్రాయింగ్స్ అవన్నీ పట్టుకొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ నమస్తే సార్, నా పేరు లక్ష్మణేలే, నేను ఇట్లా ఆర్టిస్ట్ని, ఇట్లా ఫైన్ ఆర్ట్ చేస్తున్నా, ఇక్కడ నా స్టూడియో కూడా ఇక్కడే పక్కనే ఉంది సార్ అని ఆ బొమ్మలన్నీ చూపించిన. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే నేను అవి లైఫ్ డ్రాయింగ్స్ అనమాట. మా ఊర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ బొమ్మలు వేసినవి, ఆ మనుషులు కూర్చున్నవి, వృత్తి కులాల వారు ఇట్లాంటి బొమ్మలన్నీ వేస్తుంటే అవన్నీ చాలా ఇంప్రెస్ అయ్యారు. సార్ నువ్వు ఊరికే మరి ఏమైనా మాట్లాడాలి కాబట్టి బాపు గారితోనని, సార్ బిజీగా ఉన్నారా సార్ అంటే, బిజినెస్సే కదండి, బిజినెస్ చేస్తున్నాం కదండి అని అన్నారు. ఆ మాట ఇప్పటికి గుర్తుంది నాకు. సో అట్లా నాకు బాపు గారు పరిచయము. దాని తర్వాత నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వడము, నేను ఎగ్జిబిషన్ చేయటము. అక్కడి నుంచి ఒకసారి ఏమైంది, నేను ఫెలో ట్రావెలర్స్ అని ఒక షో చేసిన 2013. ఆ టైంలో నేను క్యాటలాగ్ ఒకటి పబ్లిష్ చేస్తే అది బాపు గారికి అడ్రస్కి బాపు గారికి పంపించిన. ఆ క్యాటలాగ్ పంపిస్తే నాకు తర్వాత 2-3 రోజుల తర్వాత ఒక ఉత్తరం వచ్చింది. ఉత్తరంలో ఏంటంటే 80 ఏళ్ళ నాకు 8 ఏళ్ళ నా మనవరాలకి నీ బొమ్మలు చాలా అద్భుతంగా నచ్చినాయి అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అదే నాకు చాలా పెద్ద అవార్డు. ఈ అవార్డుతో కన్నా అది నాకు అప్పుడే ముందే 2013లోనే అవార్డు వచ్చింది. అలాగే బాపు గారికి ఇంకా ఏమైందంటే నాకు ఈ ఆర్ట్ బయ్యర్స్, కలెక్టర్స్ గ్యాలరీకి రావడము, నా స్టూడియోకి రావడం, స్టూడియోకి వస్తున్న క్రమంలో ఒక మన మహబూబ్నగర్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చి నా పెయింటింగ్స్ అవన్నీ కొనుక్కొని, మాకు బాపు గారి బొమ్మలు కావాలండి ఒరిజినల్స్ అని అంటే, నేను బాపు గారి దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఎన్ని లక్షలు ఇవ్వడానికైనా రెడీ ఆ టైంలో. కానీ బాపు గారు ఏమన్నారంటే, నేను బొమ్మలు వేయను, నేను ఇలస్ట్రేషన్స్ అవి వేస్తానండి, నేను పెయింటింగ్స్ వేయను, నా ప్రింట్స్ ఉన్నాయి, కావాలంటే కొనుక్కోండి, 200-300 రూపాయలు అంతే.
వాళ్ళు 10 లక్షలు ఇవ్వడానికి రెడీ ఉండే. కానీ అలాంటి ఆ కమర్షియల్ థాట్సే బాపు గారిలో లేవు యాక్చువల్గా. అంత సౌమ్యులు, అంత గ్రేట్ పర్సనాలిటీ. నిజంగా ఆ బొమ్మలను చూసి మేము నేర్చుకో. అది తర్వాత ఇంకోటి ప్రింటింగ్ టెక్నాలజీ లేనప్పుడు, బ్లాక్ మేకింగ్, ప్రింటింగ్ ఆఫ్సెట్ లేనప్పుడు ఆ డ్రాయింగ్స్ ఇప్పటికి కూడా ఎంత పవర్ఫుల్, అసలు అవి డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటాయి, లిరికల్గా ఉంటాయి. ఆ బోల్డ్ లైన్లో ఎంత మీనింగ్ఫుల్, ఎంత థాట్ఫుల్. అసలు నేను ఇవాళ నిన్న పుస్తకాలు అన్నీ చూస్తున్నాను అనమాట. ఆయన బొమ్మలు చూస్తుంటే అసలు ఎంత వర్సటాలిటీ, అసలు మైథాలజీ సబ్జెక్ట్ ఎంత స్టడీ చేసి బొమ్మలు ఈజీగా వేసింది కాదు అది. దాని వెనుక చాలా మీనింగ్ఫుల్గా, థాట్ఫుల్గా వేసిన బొమ్మలు. అవన్నీ ఎంత మినేచర్స్, తర్వాత మ్యూరల్స్ ఎంత స్టడీ చేస్తే కానీ ఆ బొమ్మలు వేయలేరు ఆ మైథాలజీ సబ్జెక్ట్స్ని. ఇలస్ట్రేషన్స్ అంటే చెప్పలేం, అది ఎంత స్టడీ ఉండాలి. ఎంత స్టడీ ఉంటే ఎంత లైఫ్ ఉంటుందంటే మనకు ఆంధ్ర కల్చర్ ఇట్లా ఉట్టిపడుతుంటుంది. ఆ కంపోజిషన్స్ కానీ ఆ డ్రాయింగ్స్ చూస్తే బాగా మతిపోతుంది. నిజంగా చూస్తుంటే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పోతుంది. అరే మనం ఏం చేసినాం ఇంతవరకు. అన్ని కొన్ని వేల బొమ్మలు, అబ్బాబ్బాబ్బా చూస్తుంటే బ్లాక్ అండ్ వైట్లో, ఇంక్లో అంత అద్భుతాలు క్రియేట్ చేశారు. లైట్ అండ్ షాడోలో అది అసలు ఆ 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ ఫీలింగ్ అనేది తీసుకురావడం అంత ఈజీ కాదు. చాలా అద్భుతమైన నాకు ఇన్స్పిరేషన్ బాపు గారు. నాకు నిజంగా ఈ అవార్డు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ నిమ్ గారు అండ్ సుబ్బరాజు గారు. నేను నిజంగా యాక్చువల్గా నాకు అవార్డులు అంటే భయము, కానీ ఈ బాపు గారిది నిజంగా రావడం అనేది నాకు చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఫస్ట్ నా ఇంప్రెషనే బాపు గారు, అక్కడి నుంచే నా ఇన్స్పిరేషను. దాని నుంచే నేను మొదలయ్యి ఇప్పుడైతే నేను ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా. తర్వాత మా సుద్దాల అశోక్ అంకుల్ గురించి చెప్పాలి. వారు స్టార్ట్ అయినప్పుడు కూడా నా స్టూడియోలోనే ఒసే రాములమ్మ పాటలు మన స్టూడియోలో రాసినట్టు గుర్తుంది నాకు. అవునా? తర్వాత నమస్తే అన్న, అడవిలో అన్న మోహన్ అది గద్దరన్న అక్కడ మహాబోధి స్కూల్లో ఉండి ఒకసారి ఫోన్ చేసి, అరే అశోక్ ఎక్కడున్నాడు తమ్మి అని అన్నాడు. మా స్టూడియోలోనే ఉంటాడన్నా అంటే, ఒకసారి తీసుకొని రారా అని అన్నాడు. తను అప్పుడు ఆ సినిమా పాట రాసి అడవిలో అన్న కదా మొదట్లో వచ్చిన పాటలే. సో అట్లా అశోక్ అంకుల్ నా స్టూడియోలో కూర్చొని పాటలు రాస్తుంటే నేను పెయింటింగ్స్ వేస్తుంటే అట్లా మా స్టార్ట్ అయిన తర్వాత నా క్యాన్వాస్లు చాలా మోసాడు. ఇప్పుడు ఆయన మోసిన క్యాన్వాస్ నా దగ్గర ఉంది నా స్టూడియోలో. ఒకటి 5 ఫీట్ బై 4 ఫీట్ క్యాన్వాస్. సత్తయ్య అనే ఫ్రేమర్ ఉన్నాడు మన దగ్గర, తెలుసు కదా, హిమాయత్ నగర్లో ఉంటుండే ఆయన. అక్కడి నుంచి పట్టుకొని మన సెక్రటరియట్ ముందు నుంచి, అది గాలి వస్తుంది ఇట్లా పెద్ద క్యాన్వాస్, అది పట్టుకురావడం బైక్ మీద చాలా కష్టం. అప్పుడు వైట్ క్యాన్వాస్, స్ట్రెచ్ చేసిన క్యాన్వాస్ని ఇట్లా సైడ్కి పెట్టుకొని మోసుకుంటూ ఆయన పాటలు పాడుకుంటూ వస్తుండే. దట్ ఈజ్ ఇక మా జర్నీ అట్లా స్టార్ట్ అయింది. సో చాలా సంతోషం అనిపించింది ఇవాళ నిజంగా. నేను నాకు ఈ అవార్డు రావడం, నిమ్ గారికి, సుబ్బరాజు గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.